1600 అంటే వామ్మో వాయువు అంటున్నారు. సో మనకి 4 క్వింటాలు కాస్తేనే కదా తొడాలు రాలిపోయి చెట్ల కింద మనకి పూతలు రాలిపోతే మనకి వచ్చేది ఏంటి చెప్పండి. 1900 2000 రూపాయలు పెట్టి స్ప్రే చేయాలి అంటే గనక ఖచ్చితంగా కూడా బడ్డెన్ అవుతా ఉంటుంది. రిజల్ట్ అయితే ఎన్ని కొట్టినా కానీ కాప్ సెట్ అవ్వలేదు. కానీ నాకు ఆ డాక్టర్ అన్నది స్ప్రే చేసిన తర్వాత కాప్ సెట్టింగ్ అనేది విపరీతంగా పడడం జరిగింది బుల్లెట్లో. అది వీడియో కూడా నేను రికార్డ్ చేయడం జరిగింది, దాని డెమో కూడా కంప్లీట్ అయిపోయింది. సో అందుకని ఒకవేళ మీకు అంత బడ్జెట్ పెట్టగలను, మీరు ఇంకేమి కలపక్కర్లా, 1900 2000 రూపాయలు పెడతానంటే ఈ డాక్టరే 500 ml వస్తుంది. మీరు అది సింగిల్గా తడి పెట్టి స్ప్రే చేసుకుంటే ఎర్రనల్లి తెల్లదోమ దాంతో పాటు వచ్చేసరికి ఈ చిగుళ్ళు కాలిపోవడం, కాప్ సెట్టింగ్, ఎక్కువగా పూతలు రావడం, వచ్చిన ప్రతి ఒక్క పూతని కాప్ సెట్ చేస్తుంది ఈ డాక్టరు. సో మీకు నిజంగా అవసరం ఉందంటే చెప్తాను, లేదు అంటే కనుక ఈ వీడియో తర్వాత ఆ వీడియో అనేది కనిపించదు. సో ఎందుకంటే హాయ్ అండి, నమస్తే, నీ కమల్ని. ఈరోజు తారీఖు వచ్చేసరికి జనవరి 27 2026. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మిరపలో నల్లిని కంట్రోల్ చేసి కాప్ సెట్ చేయడం ఎలా, సో ఈ కాప్ సెట్ చేయాలంటే ఎలా. సో మిరప అనేది చాలా శుతి మెత్తన పంట. సో మనం విపరీతంగా స్ప్రేలు చేస్తూ ఉన్నారు, నల్లి కొంత కంట్రోల్ చేస్తున్నారు కొంతమంది కాప్ సెట్ చేయలేకపోతున్నారు. మరికొంతమంది వచ్చేసరికి నల్లిని కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి మరికొంత రైతులు అయితే కనుక ఫేస్ చేయడం జరుగుతుంది. సో వీటన్నిటిని మనం మిక్స్ చేసి ఇవాళ ఉన్న రైతుల మిరప ధరలకు ఆధారంగా ఒక 4-5 క్వింటాలు కనుక ఒక ఎక్స్ట్రా తీయగలిగితే మనకి కోత కూలీల్లో కానీ లేదంటే కనుక ₹1 కూడా మనకి మిగిలే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా మనకి జనవరి ఇప్పుడు మంచిగా చెట్టు పెరిగి ఉంటుంది కాబట్టి ఈ తలకాప్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క రైతుకి. ఈ సమయంలో మనం మిరపకి సంబంధించి ఎక్కడా కూడా తలకాపులు అనేది సరిగా కాప్ సెట్ అవ్వట్లేదు. సో ఇలాంటి పరిస్థితిలో ఒక మంచి కాప్ సెట్ చేయాలి, ఒక మంచి షెడ్యూల్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో మీకు స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గట్టిగా ఒకసారి లైక్ చేసి సపోర్ట్ చేయండి. చాలా మంది పెద్ద వీడియోలు అడుగుతున్నారు కానీ లైక్ చేయరు. సో అందుకోసం ఈరోజు నేను ఒక పెద్ద వీడియో చేద్దామనే ఉద్దేశంతో మళ్ళీ కూడా ఒక షెడ్యూల్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. సో ఎవరైతే మిరప పెంచుకున్నారో ఖచ్చితంగా కూడా ఇప్పటి నుంచి మళ్ళీ కూడా ఇప్పటి వరకు కూడా కాసింది 0, అంటే ఇప్పటి వరకు ఏమి కాయలేదనే ఉద్దేశంతో ముందుకెళ్ళి ఇక్కడి నుంచి మళ్ళీ కూడా 5 నుంచి 10 క్వింటాల వరకు కూడా కాప్ సెట్ చేయగలిగితే సో మంచిగా మనకి ₹1 గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో కొనసాగించడం జరుగుతుంది. సో మిరప అనే విషయంలో ఎక్కువ రోజులు మనం కాప్ సెట్ చేయాలి అంటే కనుక మనం నెలల తడబడి చెట్టుని స్ప్రే చేసి వదిలేసి సో ఇలా కాదు, మనకి ఒక పక్కాగా ఒక పద్ధతి ఉండాలి. ఏంటి ఆ పద్ధతి? మనం మిరప కాప్ సెట్ చేయాలంటే ఎక్కువ సమయం అవసరం లేదు, కరెక్ట్గా 10 నుంచి 15 రోజులు వ్యవధిలోనే కాప్ సెట్ చేయొచ్చు 100%. సో ఏంటి అంటే గనక మనం మొక్కని నలుపుకు తీసుకురావాలి. ముందు ఫెర్టిలైజర్ విషయంలోకి వస్తే కనుక మీరు ఫెర్టిలైజర్ తడి పెట్టిన తర్వాత 28 ఒక ఎకరానికి ఒక కట్ట, యూరియా అనేది ఒక కట్ట, కాల్షియం నైట్రేట్ అనేది చాలా మంది అసలు ఇవ్వట్లేదు. ఆ కాల్షియం నైట్రేట్ వల్ల ఉపయోగాలు ఏంటో తెలియట్లేదు. ఈ కాల్షియం నైట్రేట్ అనేది ఎకరానికి 25 kgs ఇస్తే మీకు మొక్క అనేది నలుపుకు రావడం జరుగుతుంది, కాయ సైజు బాగుంటుంది, కాయ బరువు పెరగడం జరుగుతుంది, మొక్క కూడా హెల్తీగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో ఒక్కసారి కనుక కాల్షియం నైట్రేట్ 25 కిలోలు 28 కట్టలో ఒక కట్ట, యూరియా ఒక కట్ట ఇచ్చుకొని మనం కనుక మనకి ఇది ఇచ్చిన తర్వాత మనం మేజర్గా తీసుకోవాల్సింది ఏదన్నా ఉంది అంటే అది తెగులు మందులు. చాలా మందికి నల్లికి సంబంధించిన 2500 3000 రూపాయలు పెట్టి మందు కొడుతున్నారే తప్ప ఇక్కడ తెగులుకి సంబంధించింది కానీ మొక్క నలుపుకు రావడానికి కానీ ఎలాంటి జాగ్రత్త కూడా ప్రతి ఒక్క రైతు కూడా వహించట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఒక 3 స్ప్రేలు తెగులు మందులు చెప్తాను. 3 స్ప్రేలు వచ్చి నల్లికి కాప్ సెట్టింగ్కి అన్నీ కూడా సమానంగా ఈక్వల్గా కాప్ సెట్ అయ్యే విధంగా నేను ఈ స్ప్రేలో చెప్పడం జరుగుతుంది. మొదటి స్ప్రే ఏంటి అంటే మొదటి స్ప్రే వచ్చేసరికి మనం తెగులు మందులతో స్టార్ట్ చేద్దాం. ఏంటిది అంటే బెస్ట్ అగ్రో వాళ్ళది బెస్ట్ లైన్. ఇది ఫైర్క్లోస్ట్రోబిన్ 20% ఉంటుంది. సో ఇది తక్కువ రేట్లోనే 650 రూపాయల్లోనే మనకి మార్కెట్లో ఉంది, 500 నుంచి 600 రూపాయల్లోనే. సో ఇది ఒక ఎకరానికి ఒక 250 గ్రాములు తీసుకొని దీంట్లో మనకి
M45 కూడా, అంటే ఈ M45 కూడా మొక్కలో ఉన్న మనం స్ప్రే చేస్తున్నది ప్రతి ఒక్కటి కూడా పీల్చుకునే స్వభావాన్ని పెంపొందించుకొని మొక్క నలుపుకు రావడానికి ఈ M45 చాలా బాగుంటుంది. కాబట్టి ఇది కూడా ఒక ఎకరానికి 330 గ్రాములు, అంటే 3 ఎకరాలకి కిలో. దీని తర్వాత వచ్చేసరికి హైడ్రోప్రో గోల్డ్, ఏరిస్ కంపెనీ వాళ్ళది హైడ్రోప్రో గోల్డ్. దీంట్లో ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ వల్ల కాడ అనేది రాలిపోకుండా ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మనం ఒక స్ప్రే అనేది స్ప్రే చేసుకుందాం. సో ఈ స్ప్రే మనకి బెస్ట్ లైన్ దొరకకపోతే నాటివ్ అయినా వేసుకోవచ్చు. మీరు కొంచెం రేట్ ఎక్కువ అవుతుంది దానికి దీనికి కంపేర్ చేస్తే. నాటివ్ వేస్తే 120 నుంచి 150 గ్రాములు వేయాలి. దాని తర్వాత M45, దాని తర్వాత దాంట్లోనే మనకి హైడ్రోప్రో గోల్డ్, ఈ 3 కలిపి బెస్ట్ లైను, M45, హైడ్రోప్రో గోల్డ్, ఈ 3 కలిపి ఒక స్ప్రే చేస్తే మొక్క అనేది నలుపుకి వస్తుంది. ఆ ప్రోటీన్ లోపం వల్ల కాడ రాలిపోకుండా ఉంటుంది. కాబట్టి సపరేట్గా కొట్టుకుందాం. ఎలాంటి నల్లి మందుల్లో స్ప్రే చేయొద్దు, విడిగా ఒక స్ప్రే చేద్దాం. సో ఇది స్ప్రే చేసిన తర్వాత ఒక్కరోజు గ్యాప్ ఇచ్చిన తర్వాత మనకి గరుడా 360, ఈ గరుడా 360 అనేది మనకి ఇప్పుడు విపరీతంగా బ్లాక్ టిప్స్ అనేది అధికంగా ఉంటున్నాయి. సో అందుకని ఈ గరుడా 360 మళ్ళొక్కసారి గనక 360 ml గరుడా 360, దీంట్లో ఓమైట్ అనేది ఒక ఎకరానికి 300 ml చొప్పున ప్రాపగేట్ టెక్నికల్ ఉంటుంది. సో ఈ రెండింటిని కలిపి ఒకసారి కనుక స్ప్రే చేస్తే 5 రోజుల వ్యవధిలో మీకు మంచిగా పూతలు అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. దాంతోపాటు నల్లి కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ కాప్ సెట్టింగ్ కూడా మీకు ఇప్పటి నుంచి వచ్చిన పూత, మొన్నటి వరకు వచ్చిన పూతలు రాలిపోయినా ఇప్పటి నుంచి వచ్చే పూతలు కంపల్సరీ కాప్ సెట్ అవుతూ ఉంటుంది. 5వ రోజు వెళ్ళండి. గరుడా 360 ఓమైట్ కొట్టిన తర్వాత 5 రోజుల వరకు కూడా చేనుకి వెళ్ళొద్దు. ఆ రోజు వెళ్ళి మీరు చేను కండిషన్ ఒక్కసారి చూసుకోండి, మంచిగా కాప్ సెట్ అవుతూ ఉంటుంది. సో ఇది స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ కూడా తెగులు ముందేద్దాం. మళ్ళీ అంటే గరుడా 360 ఓమైట్ కొట్టిన తర్వాత మళ్ళీ 2 రోజుల గ్యాప్తోనే మనకి లూనా ఎక్స్పీరియన్స్, దాంతోపాటు ఏదైతే మనకి గోద్రేజ్ కంపెనీ వాళ్ళది డబుల్. సో ఈ డబుల్ అనేది ఒక ఎకరానికి 150 ml కనుక వేసుకున్నట్లయితే లూనా ఎక్స్పీరియన్స్, ఈ గోద్రేజ్ కంపెనీ వాళ్ళది డబుల్, ఇది 150 ml డబుల్. ఈ లూనా ఎక్స్పీరియన్స్ 250 ml. చాలా మందికి ఈ లూనా ఎక్స్పీరియన్స్ 1500, 1600 అంటే వామ్మో వాయు అంటున్నారు. సో మనకి 4 క్వింటాలు కాస్తేనే కదా తొడాలు రాలిపోయి చెట్ల కింద మనకి పూతలు రాలిపోతే మనకి వచ్చేది ఏంటి చెప్పండి. సో అందుకని లూనా ఎక్స్పీరియన్స్ ఒక ఎకరానికి 250 ml, దాంట్లో గోద్రేజ్ కంపెనీ వాళ్ళది డబుల్ అనేది ఒక 150 ml. లేదు మీకు ఇంకా కూడా చెట్టు అట్లా ఆగిపోయి పెరుగుదల ఆగిపోయి సమానంగా ఎక్కువ కాపు సెట్ చేయాలంటే ఆర్కా అగ్రిటెక్ కంపెనీ వాళ్ళది ఆర్కా గోల్డ్. సో ఈ ఆర్కా గోల్డ్ కూడా ఎకరానికి 100 ml కనుక మీరు వేసుకున్నట్లయితే ఈ లూనా ఎక్స్పీరియన్స్ ఆర్కా గోల్డ్ కానీ, లేదంటే కనుక లూనా ఎక్స్పీరియన్స్ డబుల్ కానీ, సో ఈ రెండిట్లో ఏది తీసుకున్నా కానీ మీరు కనుక ఈ రెండిటి కాంబినేషన్తో మళ్ళీ కూడా విడిగా వెళ్ళండి. సో మీరు ఇక్కడ 3 స్ప్రేలు కంప్లీట్ అయిపోయినాయి. 4వ స్ప్రే, ఈ 4వ స్ప్రే మళ్ళీ కూడా ఇక్కడ ఇదిగోండి. ఈ రకంగా చాలా మందికి ఎర్ర నల్లి వల్ల విపరీతంగా కాలిపోతున్నాయి. సో చాలా మంది ఏం కొట్టాలో తెలియక అన్ని రకాల పెస్టిసైడ్స్ అన్ని కంపెనీల వాటిని కంప్లీట్ అయిపోయినాయి. సో ఏం చేయాలో అర్థం కావట్లా. సో ఇలా కాలిపోతుంది, మొక్క చివర్లు పైకి దొప్పల్లాగా లెగుస్తున్నాయి, ఇగుర్లు కాలిపోతున్నాయి అంటే మీకు ఒక్కటే చెప్తున్నా, వారణాసి. ఈ వారణాసి అనేది ఒక ఎకరానికి 260 ml వారణాసి. ఇది తెల్లదాం కంట్రోల్ అవుతుంది, ఆ ఎర్రనల్లి కంట్రోల్ అవుతుంది, చిగుర్లుని కాలిపోకుండా ఆపగలిగే ఏకైక దమ్మున్న ప్రోడక్ట్ ఏదన్నా ఉంది అంటే అది వారణాసి. సో దానికోసమే తెల్లదోమని కంట్రోల్ చేసుకొని, తెల్లదోమ కూడా మళ్ళీ 10-15 రోజుల వరకు కూడా తెల్లదోమ కనపడకుండా ఉంటుంది. దీనివల్ల మళ్ళీ పూతలు రాలే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. దాంతోపాటు ఇది కొన్న ప్రతి ఒక్క రైతుకి, ఫ్లవరాన్ కొన్న రైతుకి, ప్రతి ఒక్క రైతుకి కాదు, సో స్టాక్ ఉన్నంత వరకు కూడా ఫ్లవరాన్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫ్లవరాన్ వల్ల మొక్క పీల్చుకునే స్వభావాన్ని పెంపొందించుకుంటుంది, మొక్కలో నలుపుకు రావడం జరుగుతుంది, పూత అనేది ఎక్కువగా ప్రేరేపించడం జరుగుతుంది ఈ ఫ్లవరాన్ వల్ల. ఈ ఫ్లవరాన్ స్టాక్ ఉన్నంత వరకు కూడా మీకు ఈ వారణాసితో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈసారి నుంచి మీరు తీసుకోవాలంటే ఇది 800 నుంచి 1000 రూపాయల వరకు కూడా ఫ్లవరాన్ అనేది మీరు కొనుక్కోవాల్సిన పరిస్థితి అయితే కనుక నెలకొని ఉంటుంది. సో అందుకని
మీరు ముందుగా చిగుళ్ళు కాలిపోతున్నాయి అంటే గనక ఈ వారణాసి ఫ్లవరాన్కి అనేది వెళ్ళిన తర్వాత అయినా గరుడా 360 ఒమైట్కైనా మళ్ళీ కూడా స్ప్రే అనేది వెళ్ళొచ్చు. దీని తర్వాత మనకి దీంట్లో వారణాసి ఫ్లవరాన్లో రీజెంటో 1/2 లీటర్ కనుక కలిపి స్ప్రే చేసుకున్నా కానీ మంచి రిజల్ట్ ఉంటుంది. లేదు అనుకుంటే నా సజెషన్ అయితే జానీ గరుడా కంపెనీ వాళ్ళది జానీ 200 ml కనుక దీంట్లో కలిపి కొడితే కనుక మంచి రిజల్ట్ ఉంటుంది. ఇక్కడ మీకు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ వారణాసి ఫ్లవరాను దాంట్లో రీజెంటో 1/2 లీటర్ వేయండి. లేదు మీకు జానీ అందుబాటులో ఉంటే జానీ అన్న రీజెంట్ అన్న, జానీ అంటే ఏం లేదు పిప్రోనిలే 18.87 ఉంటుంది, అంటే ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది. సో అందుకని ప్రతి ఒక్క రైతు రీజెంట్ దొరికితే రీజెంట్ వేసుకోండి తక్కువ బడ్జెట్లో, లేదంటే కనుక జానీ వేసుకోండి. మీకు ఏది వేసినా కానీ కొంచెం అటు ఇటుగా మిక్స్డ్గా రిజల్ట్ అలానే ఉండడం జరుగుతుంది. సో కానీ ఇక్కడ మొక్క నలుపుకు రావడం కానీ చిగుళ్ళు ఆపడం కానీ వారణాసి తెల్లదోమ పైకి దొప్పల్లాగా మడవకుండా ఎక్కువగా కాపాడుతూ ఉంటుంది. సో ప్రతి ఒక్క రైతు చాలా మంది ఈ తెల్లదోమను వదిలేయడం జరుగుతుంది, లేదంటే కనుక వేరే ఏయో కొట్టడం వల్ల ఈ ఉన్న పూతలు కూడా రాలిపోయి ఇంకొద్దిగా ఈ చిగుర్లు ఈ డైఫెథ్రాన్ టెక్నికల్స్ వల్ల ఇంకొత్త మనం స్ప్రే చేసి డోసేజ్ ఎక్కువ వేసినప్పుడు ఇవి కూడా మాడిపోతున్నాయి దానివల్ల కూడా. సో అందుకని వారణాసి ఫ్లవరాను రీజెంట్ స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. దీని తర్వాత మనకి మళ్ళీ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ మళ్ళీ డబుల్ లాంటిది ఒక 100 ml కాడికి డబుల్ గోద్రేజ్ కంపెనీ వాళ్ళది డబుల్ మళ్ళీ కూడా ఒక 100 ml వేసుకున్నా కానీ మంచి రిజల్ట్ అయితే కనుక ఉండడం జరుగుతుంది. సో దీని తర్వాత బ్రోఫీరియా 75 ml, దాని తర్వాత కీఫెన్ 300 ml వేసుకున్నట్లయితే కనుక ఈ బ్రోఫీరియా అనేది మామూలుగా 50 ml, కానీ మీరు 75 ml బ్రోఫీరియా వేసుకొని కీఫెన్ 300 ml వేసుకున్నా కానీ మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది. ఈ బ్రోఫీరియా కూడా కాప్ సెట్టింగ్ కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. సో కాకపోతే ఇక్కడ దానికంటే కూడా ఎక్కువ పనితీరున్న బ్లాక్ థ్రిప్స్కి అత్యధికంగా పనిచేసి ఈ నల్లికి కూడా అన్నిటికీ కూడా 2-3 రకాలుగా కొనకుండా ఒకటే కాంబినేషన్లో విపరీతంగా కాప్ సెట్ అవుతుంది. మా చేలో బుల్లెట్లు ఎక్కడ వేసానో ఆ బుల్లెట్లు విపరీతంగా నేను శాంపిల్ చెక్ చేసినప్పుడు విపరీతంగా కాప్ సెట్ అవ్వడం జరుగుతుంది. కానీ ఈ డాక్టర్ అనేది స్ప్రే చేయడం వల్లే ఇప్పుడు నేను మంచి కాప్ సెట్టింగు, ఆ పూతలో ఉన్న బ్లాక్ థ్రిప్స్ని కంట్రోల్ చేయడం, ఈ ఎర్ర నల్లిని కంట్రోల్ చేయడం ఒక్క మందుతోనే, అంటే ఒక డాక్టర్ అనేది ఒక 500 mlతోనే మంచి రిజల్ట్ ఉంది. కాకపోతే ఆ డాక్టర్ అన్నది మనకి బడ్జెట్లో అందుబాటులో లేకపోవడం వల్ల నేను ఈ సంవత్సరం స్కిప్ చేద్దామనే ఆలోచనలో అయితే ఉంది. సో ఎందుకంటే మనకి 1900-2000 రూపాయలు పెట్టి స్ప్రే చేయాలి అంటే కనుక ఖచ్చితంగా కూడా బడ్డెన్ అవుతూ ఉంటుంది. కొంతమంది కీ ఫార్మర్స్ ఉంటారు. సో అలాంటి ఫార్మర్స్ కనుక మీరు అడిగితే సో డాక్టర్ అనేది చెప్పన్నా సో నాకు 1900-2000 రూపాయలు అయినా పర్లేదు అనుకున్నట్లయితే కనుక మీరు కామెంట్ చేయండి. సో ఆ డాక్టర్ అనేది ఒక వీడియో చేయడం అయితే కనుక జరుగుతుంది. సో ఎందుకంటే రిజల్ట్ అయితే ఎన్ని కొట్టినా కానీ కాప్ సెట్ అవ్వలేదు, కానీ నాకు ఆ డాక్టర్ అన్నది స్ప్రే చేసిన తర్వాత కాప్ సెట్టింగ్ అనేది విపరీతంగా పడడం జరిగింది బుల్లెట్లో. అది వీడియో కూడా నేను రికార్డ్ చేయడం జరిగింది, దాని డెమో కూడా కంప్లీట్ అయిపోయింది. సో అందుకని ఒకవేళ మీకు అంత బడ్జెట్ పెట్టగలను, మీరు ఇంకేమి కలపక్కర్లా, 1900-2000 రూపాయలు పెడతానంటే ఈ డాక్టరే 500 ml వస్తుంది. మీరు అది సింగిల్గా తడి పెట్టి స్ప్రే చేసుకుంటే ఎర్రనల్లి తెల్లదోమ దాంతోపాటు వచ్చేసరికి ఈ చిగుళ్ళు కాలిపోవడం, కాప్ సెట్టింగు, ఎక్కువగా పూతలు రావడం, వచ్చిన ప్రతి ఒక్క పూతని కాప్ సెట్ చేస్తుంది ఈ డాక్టరు. సో మీకు నిజంగా అవసరం ఉందంటే చెప్తాను, లేదు అంటే కనుక ఈ వీడియో తర్వాత ఆ వీడియో అనేది కనిపించదు. సో ఎందుకంటే మనకి బడ్జెట్లో కూడా ఇంపార్టెంట్. సో కొంతమంది మటుకి ఎఫెక్ట్ చేయగలరు. సో ఎఫెక్ట్ చేయగలనన్నా సో నాకు ఆ 2000 రూపాయలు ఇంపార్టెంట్ కాదు, నువ్వు ముందు తీసుకురా అన్నా అంటే ఖచ్చితంగా కూడా మరొక మంచి వీడియోతో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు చాలామంది రైతులకి మీరు మిరప తోటలు అంటే నెల కాపీ ఎక్కర్లా, ఓన్లీ కూడా తక్కువ టైంలోనే కాపీ ఇచ్చొచ్చు. మీరు తెగులు మందులు అనేది ప్రయారిటీ ఇవ్వాలి, కింద భూమి నుంచి ఇచ్చే ఫెర్టిలైజర్ ప్రయారిటీ ఇవ్వాలి. దాంతోపాటు ఇప్పుడు నేను చెప్పిన మందులు మీరు అన్ని రకాల బ్రాండెడ్ మందులు కొట్టినప్పటికీ కూడా ఇవాళ పని చేయట్లేదు. చాలా వరకు కూడా ఇప్పుడున్న వాటిల్లో కొంత ప్రత్యామ్నాయంగా ఇవి కొంచెం ఎక్కువగా బెటర్ రిజల్ట్ కనిపించడం వల్ల మాత్రమే ఇవి మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు అంతగా డౌట్ ఉన్నట్లయితే మీకు నచ్చిన మందు బ్రాండెడ్ మందు 1 ఎకరానికి కొట్టుకొని ఇవి కూడా దాని పక్కన 1 ఎకరానికి కొట్టిన తర్వాత మాత్రమే మీకు నచ్చితేనే మళ్ళీ కూడా వీటి జోలికి వెళ్ళండి. సో అంతేగాని
సో మీకు ఎలాంటి రిజల్ట్ లేకపోతే కనుక ఇంతమంది ఫార్మర్స్ ఇంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే కనుక ఖచ్చితంగా ఇవ్వరు. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఇక్కడ నుంచి ఇప్పటి వరకు ఏమీ కాయలేదు, సో ఇప్పటి నుంచి కాప్ సెట్ చేస్తున్నాను అనే ఉద్దేశంతో ముందుకెళ్ళండి. మళ్ళీ కూడా 5-10 క్వింటాల వరకు కూడా కాపిచ్చే అవకాశం కొంతమంది రైతులకి అయితే ఉండడం జరుగుతుంది. మరి కొంతమందికి రైతుకి 3-4 క్వింటాల వరకు కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మొత్తం తోట మొత్తం కూడా తిరగబడిపోయిన తర్వాత మనం ఎంత కష్టపడినా కానీ, అంటే తెల్లదోమ వల్ల నలిగిపోయిన చేను తిప్పలేం, కానీ ఎర్రనల్లి వల్ల వచ్చిన వాటిని మొత్తం కూడా ఇప్పుడు నేను ఇచ్చిన స్ప్రేయింగులతో కానీ కాపు రాలిపోతున్న వాటికి కానీ ఇవి కవర్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో మీకు కాపు కోసిన తర్వాత ప్రో ప్లస్ ఫంగి అని స్టెప్ కోసం నేను ఆల్రెడీ స్ప్రే చేయడం జరిగింది మా చేలో కూడా. సో ప్రో ప్లస్ ఫంగి అనేది ఓన్లీ కూడా స్టెప్ అనేది అధికంగా రావడం జరుగుతుంది. మీకు ప్రో ప్లస్ ఫంగి అనేది స్టెప్ రావాలి. సో తోట కోసాను అంటే కనుక ముందు అది వేసుకున్న తర్వాత మళ్ళీ తెల్లదోమకి నల్లికి ఆ విధంగా వెళ్ళినట్లయితే కనుక మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. సో మేము కూడా ప్రో ప్లస్ ఫంగి అనేది నిన్న 25వ తారీఖు అయితే స్ప్రే చేయడం జరిగింది, కోత ఒక చేను కంప్లీట్ అవ్వగానే. సో ఆ వీడియో కూడా షార్ట్ వీడియో రూపంలో మీకు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్ ముందుకు రావాలి అంటే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్. చాలా మంది మీకున్న ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరు కూడా కామెంట్స్ చేయండి. ఆ కామెంట్స్ ద్వారా రేపు మళ్ళీ కూడా పెద్ద వీడియో చేస్తాను. ఆ ప్రాబ్లమ్స్ని మళ్ళీ కూడా రివ్యూ చేసుకుంటా నా వంతుగా నేను మీ ముందుకి వీడియోస్ తీసుకురావడం జరుగుతుంది. మీ ప్రాబ్లమ్స్ ప్రతిదీ కూడా నేను క్లియర్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉందని గుర్తు చేసుకుంటూ మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్.